రెడ్ బీహార్ లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 6న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఈ నెల 11న రెండో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు కూటములు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రెడ్ బీహార్ లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 6న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఈ నెల 11న రెండో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు కూటములు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఉన్నారు. స్వామి, బీహార్ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి కంప్లీట్ గా? ఇప్పటికే ఒకవైపు హోరాహోరీగా ప్రచారం కొనసాగుతుంది. ఈ రోజు తొలి విడత ఎలక్షన్ సంబంధించి ఈ రోజు ప్రచారానికి తెరపడనున్నది. ఈ నెల 6వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమి అదేవిధంగా జనసురాజ్ పార్టీలన్నీ కూడా హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఎన్డీఏలో 5 పార్టీలు, అదేవిధంగా మిగతా ఇండియా కూటమిలో మిగతా ఆర్జేడీ, కాంగ్రెస్, మిగతా పార్టీలను కూడా కలిసి పోటీ చేస్తున్నాయి. ఈసారి ఇండియా కూటమి నుంచి తమ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ని ప్రకటించడంతో కూడా కొంత ఇండియా కూటమి కొంత ఉత్సాహంగా పనిచేస్తూ ఉంది. ఇటు ఎన్డీఏ కూటమిలో ఇటు ఇప్పటికే నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి సీఎం గా పనిచేశారు కాబట్టి, మరోవైపు ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు మిగతా ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా అటు యోగితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు మిగతా వారంతా కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇటు ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అదేవిధంగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇటు అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హోరాహోరీగా ప్రచారం చేశారు. మొదటి ప్రచారంలో 121 స్థానాలకు ఎలక్షన్ జరగనున్నది. ఇప్పటికే ఎన్నికల అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఈ పీస్ఫుల్ గా ఎలక్షన్ జరగడం కోసం కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రయత్నం చేస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి రాష్ట్రంలో 2 దశలు జరుగుతున్న ఎలక్షన్స్ లో మొదటి దశలో 121 నియోజకవర్గాలు, రెండో దశలో 122 నియోజకవర్గాల ఎలక్షన్ జరుగుతాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 7,43,00,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎక్కడికక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈసారి బీహార్ లో పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్లు ప్రక్షాళన అయితే కార్యక్రమం చేపట్టింది. పెద్ద ఎత్తున కూడా రాజకీయ దుమారం రేగినప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకు పోయింది. ఈసారి అన్ని రకాల ప్రికాషన్స్ తోటి బీహార్ లో ఒక పీస్ఫుల్ ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. పార్టీలను కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ రోజు మొదటి దశ ప్రచారం ముగుతుంది. 6వ తేదీన ఎలక్షన్ జరగబోతుంది. మొత్తానికైతే ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 1,200 మంది ఓట్లు వేసేలా ఇప్పటికి ఏర్పాట్లు చేశారు. బీహార్ లో తెలంగాణ కంటే వైశాల్యంలో చిన్నదైనటువంటి బీహార్ లో 7.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి తొలి విడతలో సగం మంది ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తానికైతే బీహార్ లో ఈసారి ఖచ్చితంగా అధికారం రావాలని చెప్పేసి రెండు పార్టీలు హోరాహోరీగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు ప్రచారంలో కూడా వింత ప్రచారాలతోటి అక్కడ మాటల తోటాలు పేలుతూ ఉన్నాయి రెండు పార్టీలకు సంబంధించి. అటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిని మరోసారి అధికారం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఈసారి ఖచ్చితంగా బీహార్ లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా తేజస్వి యాదవ్, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మొత్తానికైతే ప్రచారంలో ఇప్పటికే హోరాహోరీగా సాగిన ప్రచారానికి ఈ రోజు తొలి విడత ప్రచారానికి తెరపడనున్నది. ఈ రోజు సాయంత్రం తర్వాత అయితే 6వ తేదీన ఎలక్షన్ అయితే మొదటి విడత జరుగుతుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి.